సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కమ్యూనిటీలో ఉన్నటువంటి నీడ్స్ని ఎప్పటికప్పుడు అసెస్ చేయడము, వాటిని రిజాల్వ్ చేయడం కోసం ఎన్నో సర్వీస్ ప్రాజెక్ట్స్, చాలా విస్తృతమైనటువంటి సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయడం మీరు చూస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ వెటర్నరీ హాస్పిటల్, ఇదేంటంటే ఈ వెటర్నరీ హాస్పిటల్ దాదాపుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 5-6 గ్రామాల నుంచి ప్రజలు, ఫార్మర్స్ వాళ్ళ యొక్క పెట్స్ని, అలానే బఫెలోస్, కౌస్ లాంటి వాటన్నింటినీ తీసుకుని వచ్చి వాటిని వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వలన వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతుందని తెలుసుకొని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి దాదాపుగా ఒక 3 లక్షల పైచిలకు కాస్ట్ తోటి దాన్ని రెనోవేట్ చేయడం జరిగింది కంప్లీట్గా. ఇంత మంచి ప్రాజెక్ట్ చేపట్టినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాలి శ్రీనివాస్ గారు, సెక్రటరీ మురళి గారు, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుందరయ్య గారు, అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పశు వైద్యశాల పునర్నిర్మాణం అనేది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మహత్వరైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ సెక్టార్ని, యానిమల్ హస్బెండరీ అనే సెక్టార్ని పెద్దగా ప్రజలు పట్టించుకోరు, కానీ వీరు చేసేటువంటి సేవ అనిర్వచనీయం. నోరు లేని మూగజీవాలకు చేసేటువంటి సేవకి ఈ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మంగళగిరి రోటరీ క్లబ్ వాళ్ళు గుర్తించి ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంగా చేయడం అనేది, ఇక్కడ టాయిలెట్ బ్లాక్ అనేది అసలు ఎవరు ఊహించలేదు అది, కానీ వీళ్ళు అవసరాన్ని బట్టి చూసి చేశారు. అలానే ఒక ప్రహరీ గోడ కొద్దిగా పడిపోయిందని చెప్పి పిలిచినందుకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, అలానే ఇక్కడంతా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఇటువంటి వాతావరణం, పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఈ పశు వైద్యశాల కూడా ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతో ఇది చేసినందుకు మంగళగిరి రోటరీ క్లబ్ వారికి, ముఖ్యంగా గాజుల శ్రీనివాస్ అధ్యక్షతన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అలానే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ దాకా అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం తగ్గ విషయం. థ్యాంక్ యూ అనండి. రోటరీ క్లబ్ మంగళగిరి వారికి మరి మా పశు వైద్యశాలను మరి ఇటీవల జరిగిన తుఫాన్లో కాంపౌండ్ వాల్ బాగా దెబ్బతిని పశువులకు వైద్యం చేయడానికి అసౌకర్యంగా ఉన్న పరిస్థితుల్లో వారు వెంటనే స్పందించి ఈరోజు ఇంత సుందరంగా మరి తయారు చేసినందుకు, అలాగే రైతు మహిళలు మరి హాస్పిటల్కు వస్తున్నప్పుడు వారికి వాష్రూమ్స్ కూడా ఏర్పరిచి ఒక సామాజిక కోణంలో ఆలోచించి మరి నాకు తెలిసి మరి మంగళగిరి చరిత్రలోనే, ఈవెన్ గుంటూరులో కూడా ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు చాలా ముందుండి మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు వారికి ధన్యవాదములు. ప్రత్యేకంగా ప్రెసిడెంట్ శ్రీ గాజుల శ్రీనివాస్ గారికి, మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్, అలాగే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, అలాగే ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ఒక వినూత్నమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఈ పశు వైద్యశాలకి పడిపోయినటువంటి కాంపౌండ్ వాల్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, దీన్ని అందంగా తీర్చిదిద్దే భాగంలో కానివ్వండి, పరిశుభ్రత పెట్టడంలో కానివ్వండి, వాళ్ళు చాలా మంచి పని చేశారని నేను వారిని అభినందిస్తూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను. ఈ నవలూరు ప్రాంత ప్రజలు ఎప్పటికైనా ఎప్పుడైనా వాళ్ళకి ఏం కావాలన్నా మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారు ముందుకొస్తారు, చేస్తారు. అలాగే మనకు ప్రతి ఒక్కరికి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ పశు సంపదను, వృక్ష సంపదను మనం కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ఆవరణలో ఉన్నటువంటి ఒక్క వేప చెట్టే కొన్ని లక్షల కోట్లు విలువ చేసేంత ఆక్సిజన్ని ఈ చుట్టుపక్కల ప్రజలకంతా అందించింది. కాబట్టి వీరు కూడా ఇది శుభ్రంగా ఈ గార్డెన్ పెంచి ఇక్కడ వచ్చే రైతులందరికీ కూడా కూర్చొని విశ్రాంతి తీసుకొని ఇంత చక్కటి ప్రాంతంలో మన పశు వైద్యశాల ఉంది అని గర్వపడేలాగా చేస్తారని నేను ఆశిస్తూ, వీళ్ళందరూ చేసినందుకు వీళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ ప్రాంతీయ పశు వైద్యశాల రెనోవేట్ చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులైనటువంటి కొత్తపల్లి శ్రీనివాసరావు గారు, మైనర్ బాబు గారు మనకి ఈ విషయాన్ని తెలియజేశారు. వాళ్ళు తెలియజేయగానే మా రోటరీ సభ్యులందరితో కలిసి వచ్చి ఈ ప్రాంతీయ పశు వైద్యశాలను సందర్శించడం జరిగిందండి. ఇక్కడ చాలా ఇబ్బందులుగా ఉన్నట్టు గుర్తించాము. ఈ గుర్తించిన దాన్ని మా అనిల్ చక్రవర్తి గారు, మేము, మన నిరంజన్ గుప్తా గారు అందరం, మా రోటరీ సభ్యులందరం ఇంకా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని దీని విధంగానైనా సరే శుభ్రంగా చేసి
కలిసి దాన్ని చాలా బాగా చేయాలనుకున్నామండి. అనుకున్న విధంగానే ఇది చాలా బాగా వచ్చింది. అదేవిధంగా తర్వాత ఇక్కడ లెట్రిన్స్ లేక ఇబ్బంది పడుతున్నారని, టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడంతో అది కూడా ఏర్పాటు చేసామండి. ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమం మేము ఇంత విజయవంతంగా చేయడానికి మా రోటరీ సభ్యుల సహకారం ఎంతో. అదేవిధంగా ఈ మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధిలో నారా లోకేష్ గారు ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆ అభివృద్ధిలో మేము కూడా ఒక పాత్ర అయినందుకు ఆయన స్ఫూర్తితో ఆయన చాలా వరకు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారండి. మేము కూడా మా రోటరీ తరపున మాకు సాధ్యమైనంత వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఇదే విధంగా ఇక్కడ ఈ నవలూరు ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.